ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి గారు మనకే తెలియకుండా మన రాష్ట్రం పైన దాదాపుగా 13 లక్షల కోట్లు అప్పు చేశారు. వివిధ రూపాలలో కార్పొరేషన్ల ద్వారా కావచ్చు, ఆర్బీఐ ద్వారా కావచ్చు, మన భూములు తాకట్టు పెట్టి కావచ్చు, ఈ విధంగా 13 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పు వల్ల దాదాపుగా రాష్ట్రంలోని అనేక మంది పైన ఒక్కొక్కరి పైన 2,05,000 రూపాయలు భారం పడుతూ ఉంది. ఈ భారం వల్ల ఒక కుటుంబంలో నలుగురుంటే దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు అప్పు మన కుటుంబం పైన మనకే తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీశాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకేమో ఆదాయం, రాష్ట్రంలో పేదవాళ్ళపైనేమో అప్పుల భారం. ఇది ఏ విధంగా దారి తీసిందంటే, సాక్షి పేపర్ ఒకప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షి పేపర్ ఈ రోజు ఆదాయంలో దూసుకుపోతూ ఉంటే ఈ రోజు ప్రజలు అప్పుల భారాన పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం చేతులెత్తేసింది. ఏ విధంగా అంటే ఇప్పుడు చూస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేని దీన స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దిగజారు చేశారు అప్పుల పాలు చేసి. ఇంకా మళ్ళీ వస్తే రాష్ట్రం ఒక బీహారే మొత్తం దివాలా ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందని భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మేలుకొని ఈ జగన్మోహన్ రెడ్డికి మన ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పుదాం.